సీక్రెట్ టు సక్సెస్ ఆర్ సీక్రెట్ ఫార్ములా తెలిసిపోయింది మాకు అని స్టాక్స్లో దిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి. సార్ ఒక మంచి టెక్నిక్ ఉంది సార్, సీక్రెట్ టెక్నిక్ సార్, అది క్యాండిల్ ఎటు పోతుందో తెలుస్తుంది, ఈ పీక్ ఎటో ఏదో ఎటో తెలుస్తుంది అని చెప్పి చేస్తారు. ఒరే సీక్రెటే తెలిస్తే నీకెందుకు చెప్తారా, వాడే చేసుకుంటాడు కూర్చుని. ఎగ్జాక్ట్లీ. ఎంత ఫూలిష్నెస్ అంటే అంత ఫూలిష్నెస్. మా దగ్గరకు వస్తారు, అసలు ఏ రోగము రాకుండా ఏదైనా చెప్పండి, మా మెడిసిన్ ఇవ్వండి అన్నట్టుగా. స్వామీజీల దగ్గరికి వెళ్తారు, గురుగారు ఏదైనా మంత్రం చెప్పండి, దాంతో ఇట్లా నాకు సిద్ధి రావాలి. రావు. ఈజీగా వస్తుంది అంటే నమ్మకూడదు అసలు. అది ఫస్ట్ బెల్ మనం మోగాలి. అదేంటది, నువ్వే తీసుకోవచ్చు కదా, నాకెందుకు ఇస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 1. సెకండ్, ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళని శత్రువులు చేసుకుంటారు. నేను ఎదుగుతుంటే వీళ్ళు నన్ను ఆపేస్తున్నారు, వీళ్ళకి అర్థం కాదు నా తెలివి ఎంత తెలివి అంటే, నేను స్టాక్స్లో ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటానంటే ఆ కోర్స్ చేసేసాను, నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి నా తెలివి చుట్టుపక్కల ఫ్యామిలీ వాళ్ళని చెడు చేసుకుంటారు. ఓన్ ఫ్యామిలీని చెడు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి చెప్పకుండా డబ్బులు తీసుకుని వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే డబ్బులు పెడతాను అంటే ఎవడు ఒప్పుకోడు కదా, ఎందుకంత పెడుతున్నావు అని చెప్పి, అందుకని దొంగతనంగా చేస్తారు. ఓకే, ఈ ఎడిక్షన్ అయిన వాళ్ళకి దెర్ ఇస్ అ లూప్ ఇన్ దర్ మైండ్. ఓకే, ఈ లూప్ ఎలా వస్తుందంటే ఒక థాట్, ఒక ఈవెంట్ తర్వాత ఫీలింగ్, ఎమోషన్. ఎప్పుడైతే ఇవి దాటిపోయి ఎమోషన్లోకి వెళ్ళిపోతారో ఆ ఎమోషనల్లో పెట్టేస్తారు. ఒకసారి ఒక ఇలా స్టేజ్ మీద ఒక మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాళ్ళు మన కులాన్ని నాశనం చేస్తారా, వీళ్ళని వెళ్ళి కొట్టాలి అనగానే అందరూ పరిగెట్టుకెళ్ళి ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళని కొట్టుకోవడం, ఆ మతం వాళ్ళు, అది కూడా హిస్టరిక్. అలాగా ఎప్పుడైతే ఒక ఎమోషనల్ దాంట్లోకి తీసుకెళ్తామో ఆ ఎమోషన్తో మనం ఏదైనా చేస్తాం. ఒక అమ్మాయి మీద ఎమోషన్ కావచ్చు, డబ్బు మీద ఎమోషన్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న ఫుడ్ హ్యాబిట్ మీద ఎమోషన్ కావచ్చు. కంపల్సరీగా దాన్ని ఐడెంటిఫై చెయ్యాలి. అలా ఏదైనా ఎమోషనల్గా నేను పడిపోతున్నానంటే ఆగిపోవాలి అక్కడే, లేకపోతే చాలా లోతుకు పడిపోతాం. ఈ ఎమోషనల్ డ్రాప్ జారుడు బండ లాంటిది, జారిపోతాం. యూ కెన్ నెవర్ కమ్ అప్. అది ఇంటెన్షనల్గా బై మిస్టేక్ కొండెక్కేసానండి అని ఎవరు అంటారు, బై మిస్టేక్ జారిపడ్డానండి అంటారు. అందుకని కొండ ఎక్కడానికి ఎంత కష్టపడాలో, డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి, లేకపోతే మంచి మార్గంలో నీ ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి సమయము పడుతుంది. ఈజీగా రాదు కానీ తెలివితో వస్తుంది. నువ్వు తెలివి వాడి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులో ఉండే ఇంకొక ప్రాబ్లం మొత్తం పెట్టేస్తారు. అసలు ఇంకా బ్యాకప్ ఏంటి, ఒకవేళ ఇది పోతే ఏంటి, దీని తర్వాత నాకు ఏంటి స్టెప్ అని ఆలోచించరు. వచ్చేస్తుంది కంపల్సరీ పెట్టే. దీనిలో ఉండే ఒక క్వాలిటీ నౌ అండ్ మోర్ అంటారు. ఓకే, ఎప్పుడైనా ఎడిక్షన్ చేసేవాళ్ళు నౌ అండ్ మోర్, ఇప్పుడే కావాలి, ఎక్కువ కావాలి. మందు తాగే అలవాటు కూడా అంతే. ఫస్ట్లో ఒక బాటిల్కి ఎక్కింది, 2 బాటిల్కి ఎక్కి, ఇప్పుడు 5 నేను కూర్చుంటే ఎంతనా తాగుతా నాకు ఎక్కదంటాడు. దట్ ఈస్ పిచ్చోడు అయిపోతున్నారు నువ్వు అని అర్థం. దట్ నీకు నౌ ఇప్పుడే కావాలి. మళ్ళీ 6 అయిందంటే ఇంకా వాడు ఆగలేడు, వెళ్ళాల్సిందే అన్నట్టు. సో నౌ అండ్ మోర్ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ ఎడిక్షన్. నా ఇప్పుడే కావాలి అన్నాడంటే అది ఎడిక్షన్. నాకు ఇప్పుడు కాఫీ కావాలి, లేకపోతే తలనొప్పి వస్తుందంటే ఎడిక్షన్, వెంటనే ఆపేయాలి. ఓకే, నాకు ఇప్పుడే కోపం వస్తుంది, ఎడిక్షన్, ఆపేయాలి, వెంటనే ఆపాలి. సో ఎవరైనా కానీ నౌ అండ్ మోర్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత లైక్ అండ్ వై, ఈ రెండింటిని చూసుకోవాలి. నాకు ఇష్టం జూదంలో పెట్టడమో, లాటరీ టికెట్ కొనడం ఇష్టం, కానీ ఎందుకు అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే లైక్వి చాలాసార్లు రాంగ్ ఉంటాయి. ఒక డయాబెటిక్ పేషెంట్కి షుగర్ ఎక్కువ తినాలనిపిస్తుంది, బికాజ్ హీ మే లైక్ ఇట్ బట్ ఇట్ ఈస్ రాంగ్. అలాగే మనం ఏదైనా ఎడిక్షన్లోకి వెళ్తాం, యూ మే లైక్ ఇట్ బట్ ఇట్ ఈస్ రాంగ్. అది ఆపుకోగలగాల్సిందే. అది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఫ్యామిలీలు నష్టపోయి, కుటుంబాలు నాశనం అయిపోయి. ఒకతను నాకు ఫోన్ చేసేట్లాగే సంపాదించిందంతా స్టాక్స్లో పెట్టాడు. ఎవరో ఈ మధ్యలో ఒక బ్రోకర్ లాంటి వాడు, ఒక సీనియర్ లాంటి వాడు తగులుతాడు. వాడు కనెక్షన్స్ ఉంటాయి, వాడు ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు దట్ మీరు నా దగ్గర మనుషులు తీసుకురండి, నేను క్లాస్ చెప్పినట్టుగా చెప్తా. ఇది ఇప్పుడు ఎంత పెద్ద ఫ్రాడ్ నడుస్తుందంటే, వాడు క్లాస్ చెప్పి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మీరు పెట్టండి అందులో సూపర్ వస్తాయంటాడు. వాడు మొత్తం అందులో పెట్టిస్తాడు, మునిగిపించేస్తాడు. తర్వాత అవుతాయండి, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. సో అందుకని ఈజీ మనీకి పోవద్దు. స్టాక్స్లో పెట్టాలి, ఇంట్రాడే పెట్టాలి, ఏమైనా ఉంటే నువ్వు ఎంత పెట్టగలవో అంత. ఆ కంట్రోల్ రావడమే స్థితప్రజ్ఞత. ఆ కంట్రోల్ దట్ ఐ విల్ ఇన్వెస్ట్. ఓకే, ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఇందులో పెడతా. నాకు
తెలుసుకుంటా, నేర్చుకుంటా, కొంచెం పెడతా, దట్స్ ఓకే. వచ్చిందంతా వచ్చి సంతోషం. ఫ్రీ మనీ, నా చెమట లేకుండా, నా కష్టము లేకుండా, నా శ్రమ లేకుండా వచ్చే తిండి ఏది నాకొద్దు అని అనుకున్నవాడు ఎప్పుడు తప్పు చేయడు. ఎప్పుడు నా శ్రమ లేదు, వాడెవడికో డబ్బులు ఇచ్చేస్తే వాడు దాన్ని మల్టిప్లై చేసి నీకు చేతిలో పెట్టేస్తే నువ్వు తినేస్తావా? ఎంత తప్పు, ఎంత తప్పదు, ఎంత రాంగ్ ఆలోచన. నేను ఎప్పుడు అనుకుంటా, నీ కష్టము లేనిది, నీ తెలివి లేనిది, నీ శ్రమ లేనిది చేయొద్దు అసలు. ఆ డబ్బు వద్దే వద్దు, ఇచ్చినా కూడా ఇలా ఫోల్డ్ చేసి ఉండిలేసేది. నిజంగా ఇదే సక్సెస్ ఫార్ములా అయితే మీరు అన్నట్టు. ట్రూ. మన దగ్గర ఉన్న లక్షే ₹1,00,00,000 అయితే అంబానీలు వాళ్ళంతా ఆ కోట్లని వేల కోట్లు వేసుకుంటారు. నెలలో అయిపోవాలి. ఇంత చిన్న లాజిక్ అలా మిస్ అయ్యారు అని. అండ్ చాలా మందికి ఇదే ప్రాబ్లం. నిజంగా కూడా స్వామీజీల దగ్గర కానీ, గురూజీల దగ్గర కానీ, లేకపోతే ఈ డాక్టర్ మంచిగా లేడు ఆ డాక్టర్ దగ్గర కానీ, లేకపోతే ఈ మధ్య ఏదో యంగ్ అయిపోవడానికి ఈ క్రీములు వాడండి, అన్నీ దాని మీదే బేసే ఉన్నాయి. దట్ అవ్వరు, అలా జరగదు, ఎప్పటికీ భూమి మీద ఉండిపోవు, ఎప్పటికీ నీకు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేవు, ఎప్పుడు నువ్వు హోమ్ ఫట్ అనగానే మంత్రాలు రావు. అసలు ఇంత ఇప్పుడు ఈ మధ్యలో నిజంగా ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయి నాకు అదేదో చెప్పగానండి సీక్రెట్ అండి. మా దగ్గర మెడిటేషన్కి వచ్చేవాళ్ళు కూడా అంతే. నేను మెడిటేషన్ టీచ్ చేస్తే రెక్కలు వస్తాయా, ఎగిరిపోతాం, మాయమైపోతారు, ఈ టైప్లో అంటారు. మెడిటేషన్ రా, ప్రశాంతంగా ఉండడానికి చేసుకోవాలి. దానికి ఏదో నేను మాయమైపోతే నాకు ఇవి అయిపోతుంది, నాకు దేవుడు కనిపించాడు, ఈ టైప్లో చెప్తాను. వెరీ ఇంపార్టెంట్. అలా కనిపించేదైతే నేనే చూస్తాను, నీకు నేర్పించను. వెరీ వెరీ సటిల్ సింపుల్ పాయింట్. నీకే కోట్లు వచ్చే టెక్నిక్ చెప్పే కాడికి నేను ఎందుకు చెప్తాను నీకు అసలు? వెరీ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చాలామందికి అర్థం కాదు అంటే ఒక గుడ్ పాజిటివ్ స్టోరీ చూసి 1000 నెగిటివ్ స్టోరీస్ మిస్ అయిపోతారు. వాడెవడో పెట్టాడు, అప్పుడు 2010లో 10,000 స్టాక్స్ కొన్నారు, ఇప్పుడు 1,000 కోట్లు అయిపోయాయి. ఇంకా అన్నీ పెడుతూనే ఉంటాడు వాడు, అందులోకే పెడుతుంటాడు. అలా పెట్టి మోసపోయి మునిగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకోసం నీ జాగ్రత్తగా తెలివిగా బ్యాకప్ ఉండి తీరాల్సిందే, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం నీ స్పృహ కోల్పోయే పని ఏది చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అర్థం కాదు జనరల్లీ. ఆ టైంలో ఉంటే, ఆ మూమెంట్లో ఉన్నవాడు నేను చూసా కదా, నీకు తెలియదురా, ఇది నాకు సీక్రెట్ ఫార్ములా రా, వాడు చాలా మంచోడు, వాడు చెప్పాడంటే అవుతుందిరా అని ముంచే వాళ్ళు ఎప్పుడు నమ్మిస్తారు. ఫస్ట్ ఎవడైనా నేను నమ్మిస్తున్నాడు అంటే వాడు ముంచుతున్నాడు. నువ్వు నమ్మకం కలిగేలాగా నువ్వు వెయిట్ చేయి, నువ్వు దాని లోపలికి ఇన్వాల్వ్గా తెలుసుకో, నమ్మి అప్పుడు చేయొచ్చు. ఈ అడిక్షన్కి ఉండే ఫార్ములాలో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ యు లైక్, వాట్ ఈజ్ రైట్, ఓకే, నవ్ అండ్ మోర్. ఇవి తెలిసిన వాడు ఎప్పుడు అడిక్షన్లో పోడు. నవ్ అండ్ మోర్, నాకు ఇంకా కావాలి, నేను 4 బాటిల్ దాకా ఎక్కట్లేదు అన్నాడంటే అవుట్, యువర్ గాన్. అండ్ అది క్వాలిటీ ఆఫ్ దట్ అడిక్షన్ తెలుసా. ఫుల్గా తాగినాడు కూడా స్టడీ అంటాడు వాడు, ఇంకా నేను స్టడీగానే ఉన్నా అంటాడు. ఎంత దారుణం అంటే ఆ మందు చేసే క్వాలిటీ, అడిక్షన్ చేసే పని అది. దట్ నేనేమి కంట్రోల్ పోగొట్టుకోలేదు, నాకు ఇంకా కంట్రోల్డ్గానే ఉన్నా అని చేపిస్తుంది అది. దట్ ఈస్ ద డేంజరస్ థింగ్. అందుకే అడిక్షన్స్ జోలికి పోవద్దు దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టపడాలి. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.